వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము మా సంక్రాంతిని పాపకు భోగిపళ్ళు పోయడంతో స్టార్ట్ చేసామండి. సో ఇట్ వాజ్ వెరీ నైస్ యాక్చువల్లీ. తను చాలా కోఆపరేట్ చేసింది భోగిపళ్ళకి. ఇది తన సెకండ్ టైం భోగిపళ్ళు పోయడం అనమాట. ఇదే మేము వేసిన ముగ్గు సంక్రాంతికి. యాక్చువల్లీ ఆరే కూడా ఒక ముగ్గు వేసింది, అది తనే చూపిస్తుంది చూడండి. సంక్రాంతి గట్టి చెప్పార్యా. హ్యాపీ సంక్రాంతి ఆర్య. నాకు చెప్పు. ఇది కడుమ రోజు ఎర్లీ మార్నింగ్. ఎక్కడ పోతున్నావు ఆర్య? ఆవుకే ఏం పెడుతున్నావు ఆర్య? ఆవుకి బొట్ట. వచ్చిన తర్వాత మళ్ళీ ఆవు స్నానం చేసి వచ్చి ఆవుకి ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళాము. రోజు ఆవుకి పూజ చేసిన తర్వాత తనకి ఇట్లా ఆవుకి పెట్టమని ఇస్తున్నాము. సో ముందు కొంచెం బాగానే పెట్టింది, తర్వాత 2 times ఏమైంది అంటే ఆవు తినేటప్పుడు దాని నాలుక తగిలేసింది పాపం తనకి. సో తనకి చాలా భయం వేసేసింది. సో కనుమ రోజు ఇలా పూజ చేశాను. అండ్ మా సైడ్ ఎలా చేస్తారంటే గబ్బెలు తడతారనమాట. గబ్బెలు ఇలాగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో బేసికలీ ఇది ఒక ఆనవాయితీ లాగా. సో గబ్బెలు తట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి గబ్బెలు తడతారు. చూడండి వాళ్ళు అక్కడ తడుతుంటే ఇక్కడ ఆర్య ఎంజాయ్ చేస్తాను మంచిగా గబ్బెలు తట్టేది. సో ఇది అంటే నాకు తెలిసి ఎంతమందికి ఇది ఉంటుందో తెలియదు కానివ్వండి, ఇది చాలా మంచి ఇదండి. మన ఇంటి ఆడపిల్లల చేత కూడా గబ్బెలు తట్టించిన, అండ్ ఎవరైనా ఇంటి ఆడపిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వేరే అంటే కూతురి వరుస వాళ్ళు అలా ఉంటారు కదా, సేమ్ ఇంటి పేరు వాళ్ళు, వాళ్ళ చేత గబ్బెలు తట్టించుకున్న సంక్రాంతికి అది ఒక పాజిటివ్ ఎనర్జీ అండి ఇంటికి. సో వీళ్ళు గబ్బెలు తడతారు. అండ్ వీళ్ళు చాలా ఓపికగా తడతారండి, చాలా బాగా. అసలు ఆర్య కూడా చాలా ఎంజాయ్ చేసింది ఇది. ఆ తర్వాత మేము కొన్ని రీల్స్ చేసేసి సంక్రాంతి కొన్ని కైట్స్ వేసేసి ఎంజాయ్ చేసాము. నా పక్కన ఉన్నాడు కదా, వాడు యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ మామ కొడుకు అనమాట. నాకు అంటే చాలా ఇష్టము. వాడికి చాలా పిలిపి వాడు యాక్చువల్లీ బాగా ఎంజాయ్ చేశాను ఇప్పుడు. అక్కడ పెట్టేసి చందు ఆమెస్తుంది. వాడు చూడనుక వచ్చాడు.